హైదరాబాద్ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దడానికి ఎన్ని నిధులైనా వెచ్చించడానికి సీఎం రేవంత్ రెడ్డి సిద్ధంగా ఉన్నారని, ఇప్పటికే పాలనాపరమైన అనుమతులు ఇచ్చిన 13,954 కోట్ల రూపాయల పనులను త్వరలో పట్టాలెక్కిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. నగరంలో 3 ప్రాంతాల్లో మెట్రో విస్తరణకు 19,579 కోట్ల రూపాయలతో కేంద్రానికి ప్రతిపాదనలు పంపినట్లు చెప్పారు. గురువారం ఆయన మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి సచివాలయంలో పాతబస్తీ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించారు. 7,400 కోట్ల రూపాయలతో 20 టీఎంసీల గోదావరి జలాలను హైదరాబాద్కు తీసుకురానున్నామని తెలిపారు. యాకత్పురాలో 50 పడకల ఆసుపత్రి భవన నిర్మాణానికి కావాల్సిన స్థలానికి తక్షణమే ఎన్ఓసీ ఇవ్వాలని జీహెచ్ఎంసీ కమిషనర్ను ఆదేశించారు. కాగా నిరుద్యోగ యువత కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన రాజీవ్ యువ వికాసం పథకానికి బ్యాంకర్లు సహకరించాలని భట్టి విజ్ఞప్తి చేశారు. గురువారం రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జూన్ 2న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని 5 లక్షల మంది నిరుద్యోగ యువతకు ఈ పథకం మంజూరు పత్రాలు అందించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ పథకానికి రాష్ట్ర ప్రభుత్వం 6,250 కోట్ల రూపాయలు సబ్సిడీ రూపేణా ఇవ్వనుందని తెలిపారు. స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీ లేకుండా 20,000 కోట్ల రూపాయలకు పైగా రుణాలు ఇచ్చామని, రానున్న 4 ఏళ్లలో 1,00,000 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వనున్నామని తెలిపారు.